దేవునికి మహిమగడు గాక. దేవుడి మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పిల్లరా, మీ అనుదినము కూడా మా కుటుంబం కొరకు దేవుడు మాకు ఇచ్చిన పరిచయం కొరకు ప్రార్థన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రుల యొక్క దీవెన పిల్లలు పొందుకోవాలట. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పిల్లల మీద కుమ్మరించబడుతూ ఉండాలట. దేవుని వాక్యము చాలా మంచి మాటను చెప్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. పిల్లలు తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉండాలట. పిల్లలు తల్లిదండ్రులకు విలువ తెచ్చేవారుగా ఉండాలట. పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడి జీవించేవారుగా ఉండాలట. పిల్లలు తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉండాలట. అప్పుడు భూమి మీద ఆ పిల్లలు దీర్ఘాయుష్మంతులు అవుతారట. వాక్యం చెప్తూ ఉంది. తల్లిదండ్రులు పిల్లలను ఆశీర్వదించాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎక్కువగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను ఆశీర్వదించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల నోట్లో తెచ్చే ప్రతి మాట పిల్లలకు ఆశీర్వాదంగా మారిపోతూ ఉంటారు. మా అబ్బాయి అమ్మాయి నా దగ్గరికి వచ్చి డాడీ హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారు. అన్నప్పుడు థ్యాంక్ యూ అన్నాను నేను. అన్న తర్వాత ఆ మాటను బట్టి నేను చాలా ఆలోచన చేస్తాను. ఏమనంటే, మన యొక్క కొడుకు నా కుమార్తె నా దగ్గరికి వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని నా దగ్గర చెప్పారు కదా. ఈ మాటను బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. సృష్టి కలుగు చేసిన దేవుని మన ప్రతిదినము కూడా పరలోకపు తండ్రిని మనం ప్రార్థన చేస్తుంటాం కదా. మరి పరలోకమందున మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తే మన దేవుడు మనల్ని బట్టి ఎంత సంతోషపడుతున్నాడా అని ఒక ఆలోచన నాకు కలిగింది. పరలోకమందున మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కూడా పరలోకముందున తండ్రిని కూడా మన ప్రార్థన ఆలకించి ఎంతో సంతోషపడుతుంటాడు కదా. అయితే పిల్లరా, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ మాట అంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక కుమారుడైన కుమార్తె అయినా తండ్రిని తల్లిని సన్మానించాలట. వాళ్ళు ఎప్పుడైతే సన్మానిస్తూ ఉంటారో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాన్ని పిల్లలు పొందుకున్న వారుగా ఉండగలరు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను దీవించేవారుగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా పిల్లలకు ఆశీర్వాదంగా మారిపోతూ ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను శపించేవారుగా ఉండకూడదు. తల్లిదండ్రులు పిల్లలను ఏ విషయంలో బాధ పెట్టేవారుగా ఉండకూడదు. తల్లిదండ్రులు పిల్లలను శపిస్తే ఆ పిల్లలు పాడైపోతే తల్లిదండ్రులు బట్టే పిల్లలు పాడైపోతారు. దేని కొరకంటే నీ నోట్లోంచి వచ్చే శాపకర మాటే నీ పిల్లల శాపంగా మారిపోతుంది. అయితే తల్లిదండ్రులు కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏం గుర్తు చేసుకోవాలంటే, తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆస్వాదించేవారుగా ఉండాలి. లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుని యెహోవానగు నేను పరిశుద్ధులై ఉన్నాను, మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. పిల్లగా, దేవుడు పరిశుద్ధులై ఉన్నాడట, మనము కూడా పరిశుద్ధులుగా జీవించాలట. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు భయపడి జీవించేవారుగా ఉండాలట.